నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఆర్డర్లను స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు కలెక్టర్ నాగరాణిని జిల్లా మెప్మా అధికారులు కలిసి గిన్నిస్ బుక్ రికార్డ్స్ మరియు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లను చూపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఓఎన్డీసీ వేదికగా ఒకే రోజు 1.50 లక్షల ఆర్డర్లు పొందినందుకు గాను గుర్తింపుగా గిన్నిస్ రికార్డును ఆ సంస్థ ప్రతినిధులు అందజేయడం జరిగిందని, దీనిలో జిల్లా ఎస్హెచ్జీల భాగస్వామ్యం 6,500గా ఉందని మెప్మా అధికారులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఓఎన్డీసీ అమ్మకాలలో జిల్లా భాగస్వామ్యం పెద్ద మొత్తంలో పెరగాలని సూచించారు. ఈ సందర్భంలో మెప్మా జిల్లా లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ సిహెచ్ నానిబాబు, జిల్లా ఐబీ గ్రంథి పార్వతి, జిల్లా ఈ మార్కెట్ స్పెషలిస్ట్ సిహెచ్ మోహన్ రావు ఉన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేర్చాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలని, కుటుంబ సర్కారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి డిఆర్ఓ ముగిలి వెంకటేశ్వరరావుకు ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థమించి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసెట్టి వెంకటరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చిల్లుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు తామరాని శ్రీనివాస్, సిపిఐ నాయకులు గోన గొల్లయ్య, చాన్బాషా, మహిళా సమాఖ్య నాయకులు ఆర్ జయమణి, ఆర్ సావిత్రి, ఎలిజబెత్, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల అర్జీదారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో, తహసీల్దార్ కేంద్రాల్లో ఇళ్లు లేని నిరుపేదల చేత లక్షలాది మంది చేత ఇళ్ల దరఖాస్తులు అధికారులకు సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళు ఇచ్చి మీరు ఇస్తానని చెప్పినటువంటి 4 లక్షలు కాకుండా ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీసం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ అధికారులకి కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి తహసీల్దార్ గారి వరకు ఇళ్ల స్థలాలకు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో సిపిఐ ఆధ్వర్యంలో 22 లక్షల దరఖాస్తులు ఇల్లు లేని పేదల చేత వాళ్ళ అధికారులకి, రెవెన్యూ అధికారులకి సమర్పించడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉంది. పేదలు సొంత ఇల్లు లేక అద్దెళ్లలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి చాలని వేతనాలతో అద్దెళ్లకు నెలకు 5 నుంచి 6,000 రూపాయలు అద్దెలు చెల్లించలేక, సొంత గూడు లేక, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం లేక వాళ్ళు జీవించడమే అత్యంత కష్టతరంగా ఉంది. మీరు ఇస్తానన్నటువంటి హామీ మేరకు తక్షణమే పేదవాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఛాంబర్ నందు కలెక్టర్ నాగరాణిని సిపిఎం సభ్యుల బృందం కలిసి జిల్లాలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సిపిఎం ప్రజా చైతన్య సైకిల్ యాత్రను మార్చి 8 నుండి మార్చి 17 వరకు నిర్వహించడం జరిగిందని, దీనిలో భాగంగా జిల్లాలోని కొన్ని సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది అన్నారు. 2019-24 మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో కొన్నింటికి రోడ్డు మార్గం లేదని, రోడ్ల నిర్మాణ సమస్య ఉందని, మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య, డ్రైనేజీ సమస్య, టిట్కో ఇళ్లు తదితర సమస్యలు కాలనీల్లోని ప్రజలు ఎదుర్కొంటున్నారని కలెక్టర్కు వివరించి పరిష్కారం చూపాలని కోరారు.
ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను పరిశీలిస్తామని, అలాగే పేదల కాలనీలు, టిట్కో ఇళ్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. రీసర్వే పనులలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా పూర్తి స్థాయిలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలంలోని పైలట్ గ్రామమైన శృంగవృక్షం గ్రామంలో రీసర్వే పనులకు సంబంధించి పెన్నాడ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ రూమును జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. శృంగవృక్షం గ్రామానికి సంబంధించి రీసర్వే, వెక్టోజేషన్ పనులు రికార్డులను, డేటాలను పరిశీలించారు. సిబ్బందికి రీసర్వేపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే వెక్టోజేషన్ డిజిటల్ పనులను పూర్తి చేసి రైతులకు నోటీసులు అందజేయాలి అన్నారు. రీసర్వే పనులు సంతృప్తిగా జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన రీసర్వే పనులలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఈ నెల 15 నాటికి పూర్తి స్థాయిలో నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మండలంలోని కుముదవల్లి గ్రామంలో కూడా రీసర్వే పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్, మండల సర్వేయర్లను ఆదేశించారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోలులో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం రబీ సీజన్కు సంబంధించి పాలకోడేరు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు నిమిత్తం అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలి అన్నారు. ధాన్యం కొనుగోలులో 2 విషయాలు పై సిబ్బందికి దిశానిర్దేశాలు చేసి పలు సూచనలను జారీ చేశారు. మండలంలోని వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు సిబ్బందితో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, ధాన్యం కొనుగోలులో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రైస్ మిల్లర్ల నుండి సరఫరా చేయబడుతున్న గోనె సంచులను ముందుగా పరిశీలించాలి అన్నారు. స్వయం ఉపాధి పథకం కింద వివిధ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఎంపీడీఓ పి శామ్యూల్ కోరారు. 4న అత్తిలి, కేసముద్రపుగట్టు, వరదాళ్లపాలెం, ఆరవల్లి, దంతుపల్లి, ఉనికిలి, లక్ష్మీనారాయణపురం గ్రామాల వారికి, 7న బల్లిపాడు, గుమ్మంపాడు, తిరుపతిపురం, వరిగేడు, పాలి, మంచిలి, కంచుమర్రు, స్కిన్నెరపురం, పాలూరు, కొమ్మర, ఈడూరు గ్రామాల వారికి ఇంటర్వ్యూలు జరుగుతాయి. బీసీ, ఓసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ సబ్సిడీ లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఇంటర్వ్యూకు వచ్చేవారు దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, రేషన్ లేదా రైస్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 3 వెంట తీసుకురావాలని కోరారు. అన్ని పత్రాల ఒరిజినల్స్తో పాటు 3 సెట్లు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. అత్తిలి మండలంలో గురువారం నుండి ఆధార్ మొబైల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు. 3, 4 తేదీలలో లక్ష్మీనారాయణపురం, పాలి, తిరుపతిపురం గ్రామాల్లోనూ, 8, 9 తేదీల్లో ఉనికిలి, ఉరదాళ్లపాలెం, వరిగేడు గ్రామాల్లోనూ క్యాంపులు నిర్వహిస్తారు. 10, 11 తేదీలలో ఆరవల్లి, కొమ్మర, గుమ్మంపాడు గ్రామాల్లో క్యాంపు నిర్వహిస్తారు. తణుకులో ప్రముఖ రియల్టర్ కాటూరు లక్ష్మణరావు నివాసం, కార్యాలయంపై ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. వేల్పూర్ గ్రామంలో వైసీపీ నాయకుడు నొండ దుర్గాప్రసాద్ నివాసంపై కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తణుకు మున్సిపల్ పరిధిలో టీడీఎస్ బాండ్ల కుంభకోణంలో వీరు ప్రముఖ పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. వీరి నుండి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇరగవరం మండలంలో 3వ తేదీ నుండి ఆధార్ నమోదు, నవీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో పేకేర్ గ్రామంలోను, కాకిలేరు గ్రామంలోను, కావలిపురం గ్రామంలోను ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 8 నుండి 11 వరకు కేఎల్ఎందర్బర్రు, కంతేరు, ఇరగవరం 2లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. 1,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కనుమూరి రఘురామకృష్ణంరాజు బుధవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి రఘురామ మాట్లాడుతూ
ఉండి గ్రామంలోని కుంటలో ఎస్టీలకు నిర్మించిన ఏకలవ్య ఎరుకల సమావేశ మందిరం రాష్ట్ర చరిత్రలోనే ఎస్టీలకు నిర్మించిన మొట్టమొదటి సమావేశ మందిరం అని, తాను ఎంపీగా ఉన్న సమయంలో కేటాయించిన 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన భవనాన్ని తాను ఎమ్మెల్యేగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఎస్టీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారికి అండగా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన ఏకలవ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తరువాత పెదపుల్లేరు గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను, 76.5 లక్షల వ్యయంతో జల్ జీవన్ మిషన్ పథకంలో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్లను, కలిసిపూడి గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు, చెరుకువాడ గ్రామంలో 9 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు కనీస అవసరాలైన సిసి రోడ్లు, డ్రైనేజీలు, సురక్షిత మంచినీరు వంటివి ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. మార్గమధ్యంలోని ఉండి రైల్వే గేట్ సమీపంలో నిర్మిస్తున్న ఆర్ఓబి పనులను పరిశీలించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కరిమెనక నాగరాజు, ఉండు డీసీ చైర్మన్ తోటఫణి, డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయి నచ్చిరాజు, ఉండి గ్రామ పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి, పెదపుల్లేరు గ్రామ పార్టీ అధ్యక్షులు నడింపల్లి సత్యనారాయణరాజు, పెదపుల్లేరు గ్రామ సర్పంచ్ కరణం పార్వతీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు ఏకలవ్య భవన్ పేరుతో ఉండిలో ఎస్టీలకు ఒక ప్రాంగణం, కమ్యూనిటీ మీటింగ్స్ కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్లకు అన్నిటికి వీలుగా గతంలో నేను ఎంపీగా ఉండగా శాంక్షన్ చేసిన నిధులతో ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పారు, ఈ ప్రాంతంలో, ఈ నూతన రాష్ట్రంలో ఏకలవ్యని పేరుతో ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి నిర్దేశించిన ఒక కమ్యూనిటీ హాల్, ఇది చిన్నదే కావచ్చు కానీ ఇది ఒక చక్కటి నాందిగా తొలి సమావేశ మందిరం ఈరోజే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం మరి ఎంతో దేశానికి తొలి పౌరురాలుగా మరి షెడ్యూల్ తెగకు సంబంధించిన గౌరవనీయ ద్రౌపది ముర్ము గారిని కూడా మన దేశానికే పెద్దగా చేసుకున్నాం. అదే స్ఫూర్తితో వెనకబడి ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ అందరికీ చాలా చేయూతనిచ్చి అభివృద్ధి పదంలో వారు ముందుకు దూసుకెళ్లేలా ఎన్నో ప్రణాళికలతో ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. మొన్ననే నేను ఆ ట్రైబల్ మినిస్టర్ గారు సంజయ్ రాణి గారితో కూడా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి విద్యలో కానీ ఉపాధిలో కానీ మరిన్ని మంచి అవకాశాలు రావాలంటే ముందు ముఖ్యంగా విద్య అవసరం. అక్కడ తెలంగాణలో కూడా ఒక మంచి ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అరకులో కూడా ట్రైబల్ యూనివర్సిటీ, అదే ట్రైబల్ ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరందరూ సోదరులందరూ కూడా ముందుకొచ్చి మీకు ఏం కావాలో మీ రిక్వైర్మెంట్స్ అంటే మీ అవసరాలని ప్రజాప్రతినిధులైన మాలాంటి వాళ్ళ ద్వారా మీరు తెలియజేస్తే మా సాయశక్తులా మీకు అండగా ఉండటానికి ఎల్లప్పుడూ కూడా మా కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటివి మరిన్ని నిర్మాణాలు ఎక్కడైతే మీ ట్రైబ్స్ ఎక్కువగా ఏ మండలాల్లో ఉన్నారో ఆరు ఏ నియోజకవర్గాల్లో మన వెస్ట్ గోదావరిలో ఉన్నారో అక్కడ వాళ్ళకి స్థలాలు కేటాయించి నిధుల సమీకరణకు కూడా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీరవాసరం
జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా బుధవారం భీమవరం పట్టణంలో జేపీ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు నిర్వహించారు. ముందుగా మావుళ్ళమ్మ నందమూరి గరువు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర బదిర పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి, స్వీట్లు, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. చినామిరంలోని ఇమ్మాన్యుయల్ అనాథాశ్రమంలోని చిన్నారులకు, పెదామిరంలోని అరుణోదయ మనోవికాస కేంద్రంలోని చిన్నారులకు అన్నదానం చేశారు. జనసేన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, బీజేపీ కో కన్వీనర్ చెరుకూటి వెంకటకృష్ణంరాజు, టీడీపీ చెరుకూరి రామకృష్ణ చౌదరి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చల్లారాము, జాడ చిన్న, చింతా లక్ష్మణ్, మునగాల సంజయ్, నాగిడి శ్యామ్, బొంతు శ్రీనివాస్, గంధం భరత్, జులుమూరి విజయ్, విజ్రోతి రాఘవులు, పిల్ల మావుళ్ళు, ప్రసాద్, నాని, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.